ఏం కాదు. ఇప్పుడు పోతున్నారు మీరు పెట్టుకుంటే ఇప్పుడు ఏమైపోతుంది? ఏదో మీకు ఏదో మిమ్మల్ని మీ పేరుని చూసి జేపీ గారు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు అని చెప్పేసి బొక్కలెట్ ఇచ్చేసుకుంటది ఏమో గానీ నాకు అసలు ఇంత కూడా లేదు. నా దగ్గర నీకు ఉంటానికి ఏమి ఉండదు కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళందరితో నువ్వే చెప్తున్నావు కదా అవన్నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నువ్వే కదా చెప్పు. కూతురు మీద ఒట్టేసి చెప్పండి. చిన్న గారితో మాట్లాడుతున్నాను, కిషోర్ గారితో మాట్లాడుతున్నాను. మాట్లాడుకున్నట్ట మీలాగే నాకేమన్నా పిచ్చి కుర్రాళ్ళు పిచ్చి ఏమన్నా ఉందేంటి? కూడా నేను డబ్బులు తీసుకుంటాను. నాకు ఇష్టమైనడు ఒక్కడే ఉండాలి, అదే ఎవ్వరూ ఉండకూడదు. కానీ మిమ్మల్ని వేరేలాగా లెక్కేసుకున్నా వేరేదంతా మీరు తీసుకుంటూ మొత్తానికి వచ్చేసారు. ఫోన్లే ఇప్పుడు నీ మైండ్ లో మొత్తం మీ జాతకాన్ని చెప్పేసి ఒక ఓప్షన్ కలిగించేసి జీవితాలు నాశనం చేస్తారు. అలా మీ దృష్టిలో మీకు 1000 మంది గర్ల్ ఫ్రెండ్ కదా, అందులో 300 మంది ఉన్నారు. నీకు అర్థం అవట్లేదు. నీకు సైకోదనానికి నీకు ఒకటే మళ్ళీ చెప్తున్నాను, ఎవరినైనా బాగు చేయాలనుకుంటాను అనుకుంటారు, అంతేగాని చేయకపోవడం ఏంటి? నువ్వేళ్ళని చెప్తే ఒక్కళ్ళకి ఎవరికి చేశారు చెప్పండి? పెళ్లిళ్ళు చేస్తారు అయితే మహా అయితే, ఇంకా అంతకు మించి ఏమి చేయలేరు మీరు. మా వల్ల వదలే కానీ నువ్వు రేపు సాయంత్రానికి రెడీ చేసుకో. రేపు సాయంత్రం కల్లా నాకు 80,000 ఇచ్చారా సరే, లేదంటే లేదు. నేను 80,000 ఇవ్వడం కాదు, నువ్వు 3 లక్షలు రెడీ చేసుకో. 80,000 కూడా లేవేంటి మీ దగ్గర? నా దగ్గర లేకపోవటానికి కాదు, మొన్న ఈ గేమ్స్ అయి పెట్టేశాను కదా, 30 లక్షలు ఖర్చు పెట్టేశాను. కబడ్డీ ఆడేస్తారు, చిన్న పిక్కడేర్లు వేసుకుని వచ్చి అని చెప్పి ఖర్చు పెట్టేస్తారు. 5 అమ్మాయిలని 6 అమ్మాయిలని నా గెస్ట్ హౌస్ ఉంది అయ్యి అని చెప్పి పెట్టేశారు. నాకు ఒక్క 80,000 పెట్టి నా బంగారం విడిపించి నాది హైదరాబాద్. బంగారం చెప్పానా నీకు 10 రోజులు ఇస్తానని? 10 రోజులు ఏమొద్దు నాకు, పిచ్చగా ఊర్లు చెప్తున్నా. మీరు గోండా జయప్రకాష్ నాయుడు అయితే రేపు పొద్దునకి ఇడిపించండి. నాకు ఇడిపించి ఇవ్వడం అది పెద్ద విషయం కాదు, దాని గురించి చెప్పింది. ముందు నీకు కొంపకోలు వెళ్ళిపోయింది అనుకో, ఎప్పుడన్నా ఆలోచించి మీకు ఏదన్నా ఎక్కడో ఉంటే అప్పుడు ఇవ్వండి. నీకు ఉండటానికి ఇవ్వటానికి కాదు, అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు కొంపకి అద్దెలకి వెళ్తావు, బొక్కకి వెళ్తావు, అవన్నీ వేస్ట్. నువ్వు 3 లక్షలు రెడీ చేసుకో. 6 నెలల నుంచి ఇదే చెప్పకుండా ఆలోచించుకో, మామూలుగా ఆలోచించు. నేను చేస్తా అన్నప్పుడు చేస్తున్నాను, అదే డబ్బులు మళ్ళీ వెనక్కి రావు. అది ఇచ్చేస్తే అయిపోతుంది. తర్వాత 5 లక్షల నుంచి నువ్వు తిన్నంగా బుద్ధిగా ఉన్నావు అనుకో, నేనే చూసిన సంబంధం చేసుకున్నావు అనుకో, నేనే రిజిస్ట్రేషన్ చేయించి నీకు అప్ చెప్తాను. చెప్పండి, శనివారం సాయంత్రం రెడీ చేసుకో. రైట్, ఆ కాన్వర్సేషన్ చూసారు కదా, బంగారం గురించి కాన్వర్సేషన్ జరుగుతోంది. ఇలా మిగిలిన అనేక విషయాలు దాంట్లో ఉన్నాయని అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఒక బైట్ చూద్దాం. ఆ బైట్లో ఇంకా ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ సదరు బాధితురాలు రియాక్ట్ అయ్యారు. ఆమె ఏమంటున్నారో చూద్దాం. నా పేరు మద్దాల విజయలక్ష్మి అండి. దేవారంలో గుండెపూడి శివాలయం దగ్గర ఉంటాను. నాకు ఒక 1 year నుంచి గోండా జయప్రకాష్ నాయుడు అనే ఆయనతోటి రిలేషన్లో ఉంటే ఆ తర్వాత ఇల్లు కొంటానని చెప్పి ఒక 10 లక్షలు అడిగాడండి. నన్ను అడిగితే నేను ఇస్తానన్నాను. ఇస్తే హ్యాండ్ క్యాష్ ఇచ్చానండి. హ్యాండ్ క్యాష్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చైను నా గోల్డ్ అని అడిగితే తాకట్టు పెట్టుకుంటాను, ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోతుంది అని చెప్తే మళ్ళీ అవి కూడా ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఇల్లు ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, ఏం చేస్తున్నావు అని అడిగితే తర్వాత ఇస్తాను, రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తానని అన్ని అబద్ధాలు మాట్లాడుతుంటే ఇంకా చిన్న గొడవ వచ్చి డిస్కషన్ జరిగితే నన్ను ఒకసారి కనుపాకులు కొట్టేశాడంట. కనుపాకులు కొట్టిన తర్వాత చెయ్యి ఒకటి ఇరగొట్టేశాడు. ఇరగొట్టిన తర్వాత నేనే కదా చేశాను అయ్యి అని చెప్పేది. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాను, నాకు నా దగ్గరే ఉండాలి అయ్యి అని చెప్పేసి అయితే ఆ తర్వాత నుంచి నేను అలా ఉంటే వేరే అమ్మాయిలు వచ్చేవాళ్ళండి దగ్గరికి. ఆయన దగ్గరికి తెచ్చుకునేవాళ్ళు, నేను అలాగే ఉంటాను, అది నా ఇష్టం, నువ్వు ఉంటావు, నువ్వు వెళ్ళిపో తర్వాత అయ్యి అని చెప్పాడండి. తను ఇష్టపడి నేను టాటూ కూడా ఎంచుకున్నానండి. తన ఫింగర్ ప్రింట్ నాది.
అయితే ఇంకా అలా నచ్చకపోయేసరికి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు ఫోన్ చేసిరా నీకు వెళ్ళిస్తాను అది చెప్తాను అని చెప్పి మళ్ళీ హాస్పిటల్ ఇవ్వడం. మళ్ళీ నేను పర్సనల్ గా డబ్బులు ఇచ్చేదాన్ని ఆయనకి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఫోన్లు ఎత్తడం మానేసి నాకు ఫోన్ చేయకుండా ఉండేవాడు. ఇలా పరిచయం చెయ్యి, వాళ్ళకి డబ్బులు ఇస్తాను లేకపోతే ఏదో ఒకటి చేస్తాను అది అని చెప్పేసి అమ్మాయిని తీసుకురమ్మనేవాడు. నేను ఎవరిని తీసుకెళ్లేదాను కదా, వేరే వాళ్ళకి ఫోన్లు చేసి అమ్మాయిని తెప్పించుకునేవాడు. నాతో పాటు బీచ్కి వచ్చింది వేరే అమ్మాయి అండి, వేరే వాళ్ళు పంపిస్తే అమ్మాయిని తీసుకొచ్చారండి బీచ్కి. అయితే ఇంకా అలా నచ్చక అమ్మాయిలతో తిరిగేస్తున్నాడు అని చెప్పేసి నాకు కోపం వచ్చేసి నేను ఉండనని చెప్పేసి మా ఇంటికి వచ్చేసానండి. మా ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ మా అమ్మాయిలతోటి మాట్లాడి మళ్ళీ తీసుకెళ్లారండి. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా అలా కంటిన్యూ కొట్టేసాడండి. ఇంకా కన్నుపగులు కొట్టేస్తే ఇలా ఫోటోలు ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, అన్ని నా ఫోన్ లో ఉన్నాయి. నువ్వు ఇలా మోసం చేసేస్తుంటే నేను రోడ్ ఎక్కిచ్చేస్తానని చెప్పి ఒకసారి రోడ్ మీద కూర్చొని అయితే తర్వాత నా ఫోన్ అవి తీసుకెళ్లి వాటర్ లో వేసి ఇంకా వేరే ఫోన్ కొత్త సిమ్ ఇచ్చాడండి నాకు. అమ్మాయిలు ఎక్కడికి తెచ్చుకోవడం? అమ్మాయిలండి ఎవరో ఆంటీలు పంపించేవాళ్ళంటే ఆంటీలు ఫోన్ చేసేవాడు. ఆంటీలు ఫోన్ చేస్తే ఆంటీలు అమ్మాయిలు పంపించేవాడు. ఎవరికి వచ్చేవాడు? ఆఫీస్కే వచ్చేవాళ్ళండి అమ్మాయిలు. ఆఫీస్కే తీసుకొచ్చారు. ఒక్కొక్కసారి నన్ను వెళ్ళి తీసుకురమ్మనేవాడు. నేను వెళ్ళి బండి మీద ఒక్కొక్కసారి తీసుకొచ్చేదానండి. దింపడానికి వెళ్ళినప్పుడు అయితే యాక్సిడెంట్ అయిపోయి